ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలో పాల్గొనడానికి రాలేదు, కో జడ్జిగా వచ్చాను. ఒక మహిళగా మరో మహిళ కష్టాన్ని అర్థం చేసుకునే బాధ్యత నాకుంది. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్. మా పాల్వంచలో ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయండి. దాంట్లో మేము కో జడ్జిగా వచ్చాను. దయచేసి అందరూ సహకరిస్తేనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 4 గంటల నుంచి 5:30 గంటల వరకు మీకు సమయం. 4 గంటల వరకు ఎవరు మొదలు పెట్టడానికి వీల్లేదు. మీ జడ్జెస్ చూస్తారు, వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా 4 గంటలకి పోటీ ప్రారంభమవుతుంది, 5:30కి ముగుస్తుంది. ఇందులో 30,000 కొట్టేటోళ్ళు ఎవరో. మా పాల్వంచలో 12th నాడు విద్యుత్ కళాభారతిలో ముగ్గుల పోటీ జరుగుతుంది. అన్నీ ముందే ప్లేస్ చూసుకొని బాక్సులు కొట్టి ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇచ్చి నెంబర్స్ పెట్టి రెడీగా ఉంచారండి. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ నేమ్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రకారం వాళ్ళ బాక్స్లోకి వచ్చేసి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారండి. ఇదంతా గ్రౌండ్ కాబట్టికి, ఇదంతా విద్యుత్ కళాభారతిలో జరుగుతుందండి. మాకు ఇదంతా గ్రౌండ్ కాబట్టికి వాటర్ చల్లుకొని క్లీన్ చేసుకొని ఏమైనా గడ్డి ఉంటే పీక్కొని అంతా నీట్గా చేసుకొని రెడీగా ఉంటున్నారు అందరూ. స్టేజ్కి ఆపోజిట్ వైపు నిలబడ్డ జెంట్స్ దయచేసి బయటికి రావాలండి ప్లీజ్. బాబు రెడ్ కలర్ టీ షర్ట్, మెరూన్ కలర్ టీ షర్ట్ బయటికి రామ్మా. మెరూన్ కలర్ టీ షర్ట్ బయటికి రావాలి, నీకే చెప్పేది. వైట్ హ్యాండ్స్ మెరూన్. ఓకే గో. అమ్మా దయచేసి ముగ్గులేసేవారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళండి, ఎడ్జిలో ఉన్న వాళ్ళందరూ. అమ్మా మీ అందరూ ఎడ్జిలు దయచేసి స్ప్రెడ్ అవ్వాలి. మీరు దయచేసి బాక్సులలో ఎవరైనా ముగ్గు వేయకుండా అవుటర్స్ మీ సహాయం చేయడానికి ఉంటే మాత్రం వెంటనే నెంబర్ చెప్తాం ఇక్కడ నుంచి, వాళ్ళు బయటకు వచ్చేయాలి. పిల్లలు ఎవరు బాక్సులలో ఆడుకోవద్దమ్మా, బయటికి రావాలి. ఈ ముగ్గు వేసిన బాటకి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దయచేసి స్టేజ్ ముందుకు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెనక నుంచి దయచేసి అందరు బయటికి రావాలండి. అక్కడ నుంచి జోషి అందరిని పంపించేయండి ఇటు ముందుకి. ఎవరుండొద్దు అసలు అక్కడ. సాంగ్ పెట్టమ్మా. జడ్జెస్ దయచేసి మీరు డివైడ్ అవ్వాలమ్మా, ఎవరి లైన్లోకి వాళ్ళు వెళ్ళాలి. వదిన ఎవరి లైన్లోకి వాళ్ళు పంపండి. పంపించండి వదిన అందరూ. మీ బ్యాగ్స్ ఏపీ. ఎవరైనా మహిళా సోదరులు ముగ్గు వేయడానికి ఆసక్తిగా ఉంటే ఈ ముగ్గులు పోటీ పెట్టినప్పుడు ఒక 100-150 మెంబర్స్ వస్తారని అనుకున్నాను, కానీ అండి 700 మంది వచ్చారండి. పాల్వంచ టౌన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ కాలనీలో ఉన్న విద్యుత్ కళాభారతి గ్రౌండ్లో జరిగింది ఈ ముగ్గుల కాంపిటీషన్. ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ 20,000, ఫోర్త్ ప్రైజ్ 15,000, ఫిఫ్త్ ప్రైజ్ 10,000. ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు సింగిల్ ఒక్కళ్ళే వేయాలండి, ఫోన్లో చూసి వేయకూడదు. పిల్లలు రావద్దమ్మా, పిల్లలు బయటికి వెళ్ళాలి. ముగ్గుల పోటీల్లో పాటించాల్సిన నియమాలు: మహిళలు మాత్రమే పాల్గొనాలి. ముగ్గు, రంగులు, పువ్వులు ఏమైనా ఉంటే వాళ్ళే తెచ్చుకోవాలి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి.
ఎన్ని చుక్కలు వేశారు, ఎన్ని వరుసలు అనేది జడ్జిలు అడిగినప్పుడు చెప్పగలిగి ఉండాలి. ముగ్గు వేసే డ్యూరేషన్ టైం మాత్రం 1.5 hours అండి. ముగ్గుకు మనం మార్కులు ఇవ్వాలంటే దాన్ని డివైడ్ చేశారండి, అది ఎలానో చెప్తాను. ముగ్గు ఐడియా కానీ లేదా డిజైన్ బట్టి 10 marks ఇవ్వాలి. దాంట్లో పెట్టే అలంకరణకు దానికి ఒక 10 marks, అంటే రంగుల అలంకరణ దాని సెలెక్షన్ కోసం ఒక 10 marks అన్నట్టు. ముగ్గులు మెయిన్ థీమ్ ఉంటుంది కదండి, దానికి ఒక 10 marks అనమాట. అంటే కొత్త ఆలోచనలు ఎవరైనా కొత్త క్రియేటివిటీ ఉన్న వాడితే దానికి 10 marks అన్నట్టు. ముగ్గు చేతితోనే వేయాలి, ముగ్గు గొట్టాలు ఇవన్నీ ఏమి యూజ్ చేద్దని చెప్పారండి. ఇవన్నీ ఏమైనా యూజ్ చేస్తే మార్క్స్లోంచి 3 marks కట్ చేయాలి. ముగ్గులో గొబ్బెమ్మల్ని బతుకమ్మల్ని అమర్చుకోవచ్చు, అది తప్ప ఇంకా ఏ ఇతర సామాగ్రి దీపాలు ప్రమిదలు కలుషాలు బొమ్మలు ఇవేమీ యూజ్ చేయొద్దు. అలా చేస్తే మాత్రం -3 marks అని చెప్పారు. ముగ్గుల పోటీ అంటే కేవలం గెలిపే కాదు, ఈ ముగ్గు వెనుక ఎంత కష్టం ఉందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మమ్మ కాలం నుండి వచ్చిన ఈ ముగ్గుల పోటీ ఈ రోజు ఈ పోటీలో ఎలా మెరిసిందో చూడండి. నాకైతే ప్రతి ముగ్గులో ఓపిక, టైము, ప్రేమ అన్నీ కనిపించాయండి. ఇలాంటి పోటీలు మన సాంప్రదాయాన్ని బతికిస్తాయి. ఈ పోటీలో పాల్గొనేవారు ఓన్లీ చుక్కల ముగ్గులు వేయాలని చెప్పారండి. వస్తున్నా ఉండ. హ్యాపీ బ్లాక్ బస్టర్ పొంగల్. సీ దిస్ రంగోలీ 90% క్లోజ్ యువర్ ఐస్ అంట. అమ్మో ఎవడు పెడుతుంది. వెంకటేశ్వర స్వామి కూడా చాలా చేశారు జరుగుతుంది అక్కడ వెంకటేశ్వర స్వామి. వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కొంచెం మీరు ఇటు సైడ్ వచ్చేయండి. సెవెన్ ఇయర్సా? చిన్నపిల్ల. తెలంగాణ ప్రజాపాలన సంక్షేమ పథకాలు మా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అబ్బో, కలర్స్ ఫిల్ చేస్తుంటే డాట్స్ ఇన్విజిబుల్ అయిపోతున్నాయి. ఫార్మర్ సోల్జర్. ఇగో ఇక్కడ వినాయకుడు చూడు, వినాయకుడు. పథకం ప్రతి నెల 4,000 పెన్షన్, రాజు ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు, యువ వికాసం విద్యార్థులకు 1,00,000 విద్యా భరోసా. ఇవన్నీ ధాన్యాలు. ఇక్కడ ఈ అమ్మాయి కాన్సెప్ట్ చూడండి. హాఫ్ పార్ట్ ఏమో మన దేశమాతలాగా పూజిస్తున్నాం అమ్మవారిలాగా అని, ఇంకొక హాఫ్ ఏమో యాసిడ్ పోసి బెదిరిస్తున్నారు అని ఉన్నాయి కదా, అట్లా హాఫ్ అండ్ హాఫ్ వేసింది. చాలా బాగా అనిపించింది నాకైతే అమ్మాయి కాన్సెప్ట్.
అంటే టోటల్గా చూస్తే ముగ్గు బాగుందా? నెక్స్ట్ అందులో ఏమైనా మెసేజ్ ఉందా? మొత్తం అమ్మా ఇంకా టైం 9 మినిట్స్ మాత్రమే ఉంది. కలర్ కాంబినేషన్ మీరు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కార్డ్స్ మీరు అవి జాగ్రత్త పెట్టుకొని, మీకు ఎలాంటి కార్డు జాగ్రత్త పెట్టుకొని పక్కనకి వచ్చేయచ్చు. నెక్స్ట్ మీరు 9 మినిట్స్ తర్వాత మీరు అందరూ బయటకు రావాల్సి వస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో కాంపిటీషన్ కంప్లీట్ అవుతుందనగా మా అందరినీ కోచ్ జడ్జిలందరినీ పిలిచారండి. దగ్గరికి పిలిచి ఎలా ఇవ్వాలి, మార్క్స్ మనం ఎలా అలాట్ చేయాలనేది మొత్తం చెప్పారు. తర్వాత అందరికీ ప్యాడ్స్ ఇచ్చి పేపర్ పెన్స్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టారండి. అక్కడ ఒక 2 మెంబర్స్ అన్నా లేదా 4 మెంబర్స్ అన్నా ఒక్కొక్క లైన్కి వెళ్ళేసి మార్క్స్ వేసుకుని రమ్మని చెప్పారండి మా అందరికీ కూడా. ఒక జడ్జిగా కాదు, ఒక మహిళగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టమైందండి మా అందరికీ కూడా. పోటీలో గెలిచింది ఒక్క మహిళ కాదండి, ప్రతి మహిళా విజేతనే. ఈ సంక్రాంతికి ఈ ముగ్గుల పోటీ నా జీవితంలో ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోయింది. ఒక జడ్జిగా బాధ్యత ఎక్కువ, ఎందుకంటే ప్రతి ముగ్గు వెనక ఒక మహిళ కష్టం దాగి ఉంది. ఒక మహిళగా మరో మహిళ కష్టాన్ని అర్థం చేసుకున్న బాధ్యత కూడా నాకు ఉంది. ఈ రోజు గెలిచింది ఒక ముగ్గు కాదు, మహిళ కళ. మీకు నచ్చిన ముగ్గు ఏంటో కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఉమెన్ టాలెంట్ సపోర్ట్ చేయండి.